హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఫుడ్ లవర్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఫుడ్ లవర్స్. మీలో ఎంతమంది అనకాపల్లి నూకాల తల్లి అమ్మవారి గుడి దర్శనానికి వెళ్ళారు? మేమైతే ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం కూడా అనకాపల్లి దర్శనానికి వెళ్ళి మొక్కు తీసుకొని రావడానికి వెళ్తున్నామండి. దాదాపు 2-3 ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా టైం కుదిరింది. అందుకే ఈసారి మిస్ చేయకుండా అందరం వెళ్దామని రెడీ అయ్యామండి. మొత్తం అందరం కలిపి ఒక ఆటోలో మాట్లాడుకొని వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాయ్ఫుల్గా వెళ్ళామండి. అందరం కూడా చక్కగా అందరూ ఒకేసారి మీట్ అయ్యాం. పక్కన అందరం ఒకసారి మాట్లాడుకుంటూ సరదాగా ఇక్కడ నుంచి దాదాపు అక్కేపాలెం నుంచి అనకాపల్లికి దాదాపు 2 hours టైం పడుతుందండి ఆటోలో అయితే. అది కూడా వయ్యా ఎన్ఏడి గాజువాక స్టీల్ ప్లాంట్ గేట్ చూసారు కదా, ఈ లైన్ గుండా కూడా అనకాపల్లికి వెళ్ళొచ్చండి. ఫైనల్గా అయితే అమ్మవారి గుడికి మనం వచ్చామండి. మేము వచ్చింది వారం మధ్యలో వచ్చాం కాబట్టి కొద్దిగా ఖాళీగా ఉన్నదండి. చూసారా, జనం కూడా తక్కువగా ఉన్నారు. మేమైతే మొత్తం అందరు రీచ్ అయ్యాం. ఎవరెవరు వచ్చాం, ఎవరైతే మిస్ అవ్వకుండా అందరం కూడా చూసుకుంటున్నామండి. ఫైనల్గా ఇదేనండి ఎంట్రన్స్ అమ్మవారి జాతికి. అమ్మవారి గుడిలోకి మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి. ప్రస్తుతానికి అయితే ఎంట్రన్స్ లేదు. అమ్మవారి గుడికి ఆపోజిట్ ఉన్న షాపులు అండి మొత్తం అన్నీ కూడా. మంగళవారం, ఆదివారం చాలా రష్గా ఉంటాయండి ఈ షాప్స్ అన్నీ కూడా. ఫైనల్గా అమ్మవారి మొక్కు తీసుకోవడానికి కోళ్ళ షాప్ దగ్గరికి వచ్చామండి. కోడి మొక్కు తీసుకోవడానికి కూడా తీసుకున్నాము. మా వాళ్ళందరూ కూడా కోళ్ళన్నీ చూడండి, మా వాడు కూడా కోళ్ళు పట్టుకున్నాడు. చాలా ఎండలుగా ఉన్నాయి కదండి, అందరూ బాగా టైర్డ్ అయిపోయారు ఆ మాత్రం జర్నీకే. ఇవన్నీ మా పుట్టిదండి, ఇది చూసారా ఎలా అవుతుందో. చూడండి, అమ్మవారి గుడి మొత్తం రిమూవ్ చేస్తున్నారండి. మొత్తం పాతదంతా కూడా డిస్మెంట్ చేసి మొత్తం అంతా కూడా దీనికి అందరికీ చాలా టైం పడుతుంది. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్, అప్పుల్లో ఉండేది. ఇప్పుడైతే మామూలుగా ఎంట్రన్స్ ఇటువైపు లేదు, వేరే దగ్గర పెట్టారు అమ్మవారిని. ఈ రిపేర్ సెక్షన్ అంతా అవ్వడానికి కూడా చాలా టైం పడుతుందండి. లేట్గా చేసినా కూడా కొద్దిగా పర్మనెంట్గా బాగా చేయాలి కదా, అందుకే బాగా టైం తీసుకుంటారండి. ఇది పోతిరాజు స్వామివారి దేవాలయం అండి. ఇది ఇక్కడ దర్శనానికి చేసుకున్నాక అమ్మవారి గుడిలోకి వెళ్తారు చాలామంది. ఈ గుడి కూడా చాలా ఇంపార్టెంట్ గుడి. చూసారా, షాపులు అవి కూడా చిన్న చిన్న తినుబండారాలు, ఖర్జూరాలు ఇవన్నీ కూడా అండి చాలా అమ్ముతారు. ఇవి క్యాష్ కండెన్సారా, ఇవి లడ్డు ప్రసాదం అది తయారు చేసే ప్లేస్ అండి ఇది. ఇక్కడ లడ్డు ప్రసాదం మొత్తం తయారు చేస్తారు అమ్మవారికి. లడ్డు ప్రసాదం విక్రయించే కౌంటర్ అండి ఇది. మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం అండి రూమ్ కోసం, ఎక్కడైనా రూమ్ దొరుకుతాయి. అమ్మవారి అనేక రూపాలలో నూకాలమ్మ ఒకటండి. శాక్త పాఠశాల ప్రకారం నూకాలమ్మ అంటే విత్తనానికి తల్లి అని అర్థం అండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు జన్మనిచ్చిందండి. ఇదేనండి అమ్మవారి గుడి, దర్శనానికి వెళ్ళవలసిన గుడి. ఇదంతా కూడా అమ్మవారి ప్రాంగణం అండి. ఇది రకరకాల షాపులు, తినుబండారాలు, కూల్ డ్రింక్స్ మొత్తం అన్నీ కూడా ఉంటాయండి. మేమైతే రూమ్ ఒకటి తీసుకున్నామండి. రూమ్ తీసుకుని అక్కడే అమ్మవారికి దీపం అది పెట్టేసి ఇవ్వాల్సిన బట్టలు ఏమైనా ఉంటే చేసుకొని, ఇదేనండి మేము తీసుకున్న రూమ్స్. అవి చెప్పాం కదండి, వారం మధ్యలో అవ్వడం వల్ల చాలా ఖాళీగా ఉన్నది. అయితే మేము కూడా దర్శనానికి ఇంకా బయలుదేరిపోయామండి. మెయిన్ గర్భగుడి అయితే ఇప్పుడు లేదు కాబట్టి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి వేరే దగ్గర పెట్టారండి. అదే ఇదేనండి
ఇక్కడ అమ్మవారి దర్శనానికి ఎక్కడి నుంచి చేసుకోవాలండి, ఆ అవకాశం అయితే లేదు. మెయిన్ అమ్మవారు ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకుంటున్నారండి అందరూ. ప్రస్తుతానికైతే ఈ అమ్మవారికేనండి పూజలు పునస్కారాలు మొత్తం అన్నీ కూడా అవుతున్నాయి. మేము కూడా మా దర్శనాలు అన్నీ కూడా ఎక్కడి నుంచో చేసుకున్నామండి. ఇది అమ్మవారి గర్భగుడికి ఆపోజిట్లో ఉంటుందండి ఈ లైన్. అది అక్కడే పెట్టారు అమ్మవారికి ప్రస్తుతానికి. ఇగోండి మా వాళ్ళు ఒక సెల్ఫీ దిగుతున్నారు. మెయిన్ గర్భగుడి దగ్గర అయితే ఫొటోస్ ఏమని దిగనివ్వరండి. మామూలు అమ్మవారు కాబట్టి ఫొటోస్ అవి దిగిన ఏమంటలేదు. అయితే మా వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకున్నారు పోతురాజు స్వామి వారికి. నేను కూడా దర్శనం పెట్టుకున్నాను అండి. ఎండలు బాగా ఉన్నాయి కదండి, బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం అందరం కూడా. కన్స్ట్రక్షన్ అయితే భారీగా అవుతుందండి. 1 year టైం పడుతుంది అమ్మవారి గుడి మెయిన్ మొత్తం కన్స్ట్రక్షన్ అవ్వడానికి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ అండి. మా దర్శనం చేసుకున్న తర్వాత నిత్యాన్నదానం కూడా ఉన్నదండి. ఇక్కడ చాలామందికి అన్నదానం చేస్తున్నారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు టోకెన్స్ ఇస్తున్నారండి. ఆ టోకెన్స్ తీసుకొని ఇక్కడ నిలబడితే మనకు ఉచిత అన్నదానం కూడా అవుతుందండి. చాలామంది చేస్తున్నారు అక్కడ భోజనాలు. అయితే మేము మా మొక్కు తీర్చుకొని వచ్చాము. బయట దర్శనం చేసుకున్న తర్వాత మేము అలాగ వచ్చి మొత్తం అందరం సెల్ఫీలు దిగుతున్నామండి. ఇదిగోండి వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. ఇవన్నీ చూసిరా రూమ్కి వస్తామండి. ఇంకా కోడి ప్రిపేర్ మొత్తం అన్నీ కూడా అయిపోయాయండి. అమ్మవారికి మొక్కు తీర్చుకొని రూమ్కి వస్తామండి. కోడిని కూడా తయారు చేయిస్తామండి. ఇంకా వంటలు అవుతున్నాయి. ఈలోపు మా వాళ్ళందరూ కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారండి. వంటలు అయ్యేంత వరకు కూడా కబుర్లతోటి. నాటుకోడి చికెన్ బిర్యానీ ఇలాగ అన్ని ఐటమ్స్తో కూడా వంటలు ప్రిపేర్ చేస్తున్నామండి మొత్తం అందరికీ కూడా. వారం మధ్యలో బుధవారం వచ్చాం కదండి, అందుకే జనాభా కూడా ఎవరు లేరు, ఖాళీగా ఉంది. మాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది జనం ఎవరు లేకపోవడం వల్ల. దర్శనం కూడా బాగానే అయ్యింది. మా అక్కగారు చికెన్ కర్రీ రెడీ చేస్తున్నారండి. ఇగోండి మా అమ్మాయి కూడా నేను కూడా వండుతాను అంటే మాకు ఒక అవకాశం ఇచ్చారు. మా అమ్మాయి కూడా చికెన్ కర్రీ వండేస్తుందండి. మా అబ్బాయి ఎక్కడున్నా సరే ఫోన్లోనే ఉంటాడండి. ఫైనల్గా అయితే వంటలు అయిపోయిన తర్వాత భోజనాలకు అందరం కూడా కూర్చుని పోయండి. ఫ్యామిలీ మొత్తం అందరం కూడా కూర్చొని ఒకేసారి అందరూ కూడా భోంచేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది అందరూ ఒకేసారి. అసలు మా అబ్బాయి నేను కూడా ఒకేసారి భోజనం చేస్తామండి. చికెన్ కర్రీ, బిర్యానీ ఇలా 3 ఐటమ్స్ తోటి మా భోజనం అది కూడా అయిపోయిందండి. మా వాళ్ళందరూ కూడా ఒకరు భోజనం చేస్తున్నారండి. ఫైనల్గా లేడీస్ అందరూ కూడా భోజనం తినేస్తున్నారండి.
మ్యాక్సిమం అందరు భోజనాలు అయిపోయాయండి. భోజనాలు అయిపోయిన తర్వాత బయటకు అలా వచ్చామండి. డ్రింక్స్ ఇవన్నీ కూడా ఏదైనా తాగడానికి అక్కడ షాపుల్లో కూడా కొంచెం షాపింగ్ అది చూసుకొని చేసామండి. ప్రసాదాలు అవి కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నారండి. ఫైనల్గా అయితే అమ్మవారి గర్భగుడి చూడడానికి మాత్రం అవ్వలేదండి, కన్స్ట్రక్షన్ అవుతుండడం వల్ల. దాని ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్లోనే అమ్మవారిని పూజలు చేస్తున్నారండి. అక్కడే ప్రస్తుతానికి చేసుకొని వచ్చాం మేమైతే. ఫైనల్గా అయితే మా అమ్మవారి దర్శనం బాగానే అయ్యిందండి. అమ్మవారి గుడికి రావడం, అక్కడ దర్శనాలు అవి చేసుకోవడం, వంటలు ప్రిపేర్ చేసుకోవడం, భోజనాలు చేసుకోవడం అన్నీ కూడా మేమంతా కూడా బాగా ఎంజాయ్ చేసామండి. అయితే ఫైనల్గా ప్రసాదాలు ఇవన్నీ తీసుకొని కూడా వస్తామండి మా ఆటో దగ్గరికి కూడా. మా ఫ్యామిలీస్ అందరూ కూడా మార్నింగ్ 10 o'clock బయలుదేరామండి. మా దర్శనాలు ఇవన్నీ అయ్యేసరికి ఈవినింగ్ 4 o'clock అయిపోయిందండి. ఈవినింగ్ 4 o'clock టైం అండి ఇది. ఫైనల్గా అయితే అమ్మవారి దయ వల్ల అంత దర్శనం అంతా కూడా బాగా అయ్యిందండి. మేమందరం కూడా బాగానే ఎంజాయ్ చేసాం. పట్టణానికి చేరుకోవడానికి మాత్రం అన్ని వైపుల నుంచి బస్సు సౌకర్యాలు మాత్రం ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళండి కల్పించారండి. ట్రైన్ ద్వారా కూడా అనకాపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్లో ఉందండి. ఈ ఆలయం అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి 1.5 kilometers ఉందండి. మీరు ఎవరైనా నూకాల తల్లి అమ్మవారి దర్శనానికి రావాలనుకుంటే వారం మధ్యలో రండి. ఆదివారం అయితే చాలా రష్గా ఉంటుంది. ఫైనల్గా మా వాళ్ళందరూ కూడా ఆటో ఎక్కిపోయారండి. రెడీ అయిపోయారు ఇంటికి బయలుదేరడానికి. దొండపర్తి ఇక్కడ అనకాపల్లి నుంచి దొండపర్తికి దాదాపుగా 2 hours మళ్ళీ. మా జర్నీ అయితే చాలా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ చాలా రోజుల తర్వాత వెళ్ళామండి బయటకు. అందరం కూడా చాలా హ్యాపీగా అయ్యింది. ఈ వీడియో చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.